హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే డెఫినెట్గా వాచ్ చేయండి. నారాయణుడు పంచాక్షరి మంత్రాన్ని అనుక్షణం జపించసాగారు. ఇంకా పరమేశ్వరుని సంకల్ప దివ్య రూపము నుండి అవతరించిన ప్రకృతి నుంచి సత్వము, రజసు, తమసు అను త్రిగుణములు పుట్టాయి. ఆ త్రిగుణాతీత స్వరూపుడైన పరబ్రహ్మ వీర్యము ప్రకృతియో నుండి స్ఖలించబడి మహాతత్వము జనించినది. ఆ మహాతత్వము నుండి అహంకారము చేత శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను పంచతాన్మాత్రాలు, వాటి వలన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములను పంచభూతములు ఉద్భవించాయి. ఆ తదనంతరం కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం అను పంచ జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు వాటిని అనుసరించి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములను 4 అంతఃకరణములు ఏర్పడ్డాయి. విధంగా సృష్టి ఆరంభమునకు అంకురార్పణ జరుగునున్నదని జ్ఞానవిధుడైన నారాయణుడు గ్రహించి పంచాక్షరి మంత్ర జపదీక్షలో లీనమైనారు. ఆ తపోదీక్ష సమయంలో శ్రీ మహావిష్ణు నాభి నుండి అనేక యోజనములు విస్తీర్ణము, అనేక యోజనములు పొడవగల కాండము గల మహాపద్మము ఉద్భవించింది. తపోదీక్షలోనున్న నారాయణుడిది గమనించలేదు. ఆ పద్మము నుండి పంచముఖాలతో బ్రహ్మ అవతరించారు. పద్మము నుండి ఉద్భవించుట చేత అతడు పద్మ సంభవుడు అని పిలువబడ్డారు. అట్లా అవతరించిన బ్రహ్మకి కూడా తన చుట్టూ జలము వ్యాపించుట చేత, పద్మముపై నుండుట చేత నారాయణుడు ఉనికిని గ్రహించలేని వాడై తానొక్కడే పుట్టానన్న భావంతో నేనెట్లా పుట్టానని దీర్ఘంగా ఆలోచించారు. సమాధానము లభించలేదు. అందుచేత తన పుట్టుకకు ఆ పద్మమే కారణమని భావించి దాని ఆద్యాంతాలు తెలుసుకోవాలని తపనతో ఆ కాండమునందు ప్రవేశించి కిందకి చాలా కాలం ప్రయాణించారు. ఎంత దూరం ప్రయాణించినా ఫలితం లేకపోవడం చేత మరలా పైకి ప్రయాణించి వచ్చి పద్మమును ఆశ్రయించి విచారిస్తారు. అటి సమయంలో ఆ శరీరవాణి వాకు పద్మసంభవ విచారించకు, ప్రణవమంత్రమైన ఓంకారం నిరంతరం జపించు అని ఆదేశించారు. బ్రహ్మ ఇంకా సతసించి ఓం జప మంత్రాన్ని ఆరంభించారు. ఓం అను ప్రణవమంత్రం ప్రారంభము చేత నారాయణుడు యోగి నిద్ర చాలించి బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమవుతారు. ఆయనని అంతకు ముందు చూడనందున మొట్టమొదటి జన్మించింది తానేనని భావిస్తూ బ్రహ్మ, ఓయ్ నీవెవరు, ఇక్కడికెందుకు వచ్చావు అని ప్రశ్నిస్తారు. విష్ణు జ్ఞానదృష్టితో జరిగింది గ్రహించి, నాయన నీకంటే ముందు అవతరించిన నారాయణుడిని నేను. సృష్టి ఆరంభించడానికి నీకు నా నాభి కమలము నుండి జన్మనిచ్చాను. నీకు పితృదేవుణ్ణు, సృష్టికి మూలాధారమైన వేదములను, జ్ఞాన సంపదను నీకు ప్రసాదించడానికి వచ్చాను అని చెప్పారు. ఆయన తనకంటే ముందు పుట్టినవారని, తనకి తండ్రి అన్న సత్యము బ్రహ్మ అంగీకరించలేదు. నీ పుట్టుకే నీకు తెలియని వాడివి, నా పుట్టుకకు నీవు కారుకుడివా? కావు, నాకు నేను స్వయంగా అవతరించాను. నాపై నీ ఆధిపత్యం చెల్లదు, నేను నీకన్నా అత్యధికుడిని అంటూ బ్రహ్మ వాదులాడసాగారు. విష్ణు ఎన్ని విధాలు నచ్చచెప్పి ప్రయత్నించినా బ్రహ్మ వినకుండా, నేను అధినాథుడును, ఈ విశ్వమునకు నేను అధినాథుడును అంటూ పెడబొబ్బల్లో పెట్టిసాగారు. ఆ సమయంలో ఒక్కసారిగా పెలపెల ఆర్భాటాలతో విశ్వమంతా కంపించిపోయింది. ఆ ఆర్భాటానికి హేతువేమిటో తెలియక బ్రహ్మ, విష్ణువులు విస్మయం చెందుతూ అటు ఇటు చూడసాగారు. అప్పుడే లింగోద్భవం జరిగింది. ఓకే, బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లు మీ వర్ష.